ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం తలమడుగు మండలంలోని సుంకిడి వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని బీసీ నాయకులు హెచ్చరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ రాధిక సిబ్బందితో కలిసి రాస్తారోకోను విరమింపజేశారు. రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నిన్న మన కోర్టులోకి వెళ్ళడం జరిగింది. న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయని తెలిసేసి స్థానిక సంస్థల్ని హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ మరొకసారి బీసీలని మోసం చేయడం జరిగింది. ఇప్పటికీ బీసీలను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, 42% రిజర్వేషన్ అమలైన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలా. బీసీ మంత్రులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీసీ నాయకులందరినీ ఒకే వేదిక మీదకి వచ్చి ఎలాంటి సమస్య లేకుండా బీసీలకు న్యాయం జరుగుతుందో అది చూసుకొని చెప్పేసి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలా. మళ్ళీ ప్రభుత్వం ఈరోజు నిన్న మహేష్ కుమార్ గౌడ్ 42% అమలు చేసిన తర్వాతనే పోతామని చెప్పేసి మళ్ళీ ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు. మళ్ళీ ఏదో ఒక డ్రామా ఆడి పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తాం, పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఇస్తే మేము ఒప్పుకునేది లేదు. 42% మాకు చట్టపరంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలా. లేని పక్షంలో బీసీలము ఎన్నికల్ని బహిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎలా జరిగిందో బీసీ ఉద్యమం కూడా అలాగే జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.